మనం సంబంధం కలుపుకోవాలి అంటే మీరు రాఘవయ్య వాళ్లతో ఉన్న బంధం తెంపేసుకోవాలి. Do you remember me? Airport cab. Yeah. Nice to meet you again. సో మీరు ఇంటీరియర్ డిజైనర్ అన్నమాట. సెమినార్లో మాట్లాడిన తర్వాత కూడా మీరు నన్ను ఈ ప్రశ్న అడగడం వింతగా ఉంది. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఏంటలా వెళ్ళిపోతున్నారు? మాట్లాడుతున్నాను కదా. పేరైనా చెప్పరా? మీ పేరు నాకెలా తెలుస్తుందండి? నువ్వెంత తప్పించుకున్నా నిన్ను వదలను. పేరు తెలీదని తెలుసుకోకుండా వెళ్తున్నారే. ఇంట్రెస్ట్ లేదా? పోనీ మీ పేరు చెప్పండి. నేను అమ్మాయిల విషయంలో ఓ థీరీ ఫాలో అవుతాను. మనం 2 సార్లు కలిసాం కదా, 3ఓసారి కలిస్తే అప్పుడు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాను. సో మనం మళ్ళీ కలిస్తే అప్పుడు నా పేరు చెప్పి మీ పేరు తెలుసుకుంటాను. ఓకేనా? బాయ్. కనీసం ఎక్కడుంటావో చెప్పండి బాస్. ఆ 3ఓసారేదో నేనే వచ్చి కలుస్తాను. కొరియర్. రాఘవయ్య గారు లేరా? ఆయన లోపల ఉన్నారు. ఇక్కడ సైన్ చేయండి. ఏంటి జానకి? మీకేదో కొరియర్ వచ్చిందండి. నాకా? ఇది జయరామ్ గారి కంపెనీ నుంచి వచ్చిందే. ఏంటి నాన్న అది? ఇటువంటి ఏవో డాక్యుమెంట్స్ నాన్న. పిఎఫ్ అనుకుంటాను చూడు. పిఎఫ్ కాదు నాన్న, ఏదో లెటర్ ఉంది. హాయ్ అంకుల్, ఇన్ని రోజులు మీరు కంపెనీకి మా ఫ్యామిలీకి చేసిన సేవ చాలా విలువైంది. ఆ విలువని కాపాడుకోవాలని మీరు స్టార్ట్ చేసిన బిజినెస్ని దృష్టిలో ఉంచుకొని మన డ్రీమ్ హోమ్ ఫ్యాక్టరీ నుండి ఫర్నిచర్ని కస్టమర్కి చేరవేయడానికి మీ ట్రక్ని 5 years లీజ్కి తీసుకోవాలని డిసైడ్ అయ్యాం. రిటైర్ అయిన తర్వాత కూడా డ్రీమ్ హోమ్ కంపెనీతో మీకున్న అనుబంధం కంటిన్యూ అవ్వాలని ఈ డెసిషన్ తీసుకున్నాం. ఆ అగ్రిమెంట్ మీద సాకేత్తో సైన్ చేయించి కంపెనీకి పంపించండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బిజినెస్. మీ అభి, డ్రీమ్ హోమ్ కంపెనీ. వావ్, కంగ్రాట్స్ నాన్న. థ్యాంక్ యూ రా. స్టార్టింగ్ లోనే మంచి కాంట్రాక్ట్ చేతికి దొరికింది. ఏంట్రా అందరు ఇక్కడే నిలబడ్డారు? మరేం లేదమ్మా, జయరామ్ గారు వాళ్ళు మన కంపెనీకి ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆహా, ఆర్థికంగానే కాదు, మార్కెట్లో కూడా మన ఆఫీస్కు ఉన్న గౌరవం పెరుగుతుంది. మంచి మాట చెప్పావురా రాఘవ. వాళ్ళకింక నీ మీద అభిమానం పోలేదు. అభిమానం పంచింది ఆ కంపెనీ ఎండి అభినవ్ బామ్మ. తనే ఈ కాంట్రాక్ట్ పంపించాడు. యాండి, మన కోసం ఇంత చేస్తున్న ఆ జయరామ్ గారికి, అభికి కనీసం ఒక కృతజ్ఞతైనా చెప్పాలండి. మనకి కాంట్రాక్ట్ ఇచ్చినందుకు ఓ ఫోన్ చేసి ధన్యవాదాలైనా తెలపాలి. నిజమేనన్నా. వాళ్ళిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వాళ్ళకు మాట్లాడకుండా చూసుకోవటం ఎరా మనం చేయగలిగింది. పోనీలే, సాకేత్ వాళ్ళ దగ్గర పని చేయనన్నందుకు వాళ్ళు సాకేత్కి పని ఇంకొక రకంగా ఇచ్చారు. జయరామ్ గారికి సాకేత్ పైకి రావాలని చాలా కోరికమ్మా. అందుకే తనిస్తే నేను కాదంటానని అభితో ఈ విలువైన బహుమానం ఇప్పించారు. జానకి, ఓసారి జయరామ్ గారి ఇంటికి ఫోన్ చేయి. అలాగే. నాన్న, ఇప్పుడు సాకేత్ చేత సంతకం చేయించాలి. హలో. హలో అంశు, నేనమ్మా జానకిని. జానకి ఆంటీ బాగున్నారా? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? సూపర్ ఉన్నా ఆంటీ. మీ చేతి వంట తిని చాలా రోజులైంది. ఇంకా నా వంట నీకు గుర్తుందా? భలేవారే ఆంటీ, అంతటి టేస్టీ ఫుడ్ నేను ఇంతవరకు తిననే లేదు. అంకుల్ ఎలా ఉన్నారు? బానే ఉన్నారమ్మా. బిజినెస్ పెట్టారు కదా, ఆ పనిలో కొంచెం బిజీగా ఉన్నారు. విన్నాను. సాకేత్ కూడా అంకుల్ కి హెల్ప్ చేస్తున్నాడంట కదా? సాకేత్ అంటే గుర్తొచ్చింది.
మన మీరిద్దరూ గొడవ పడ్డారని తెలిసింది. వాడికి కాస్త నోరెక్కువ. వాడేమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించమ్మా. వాడికింకా పొగరు తగ్గలేదా ఆంటీ? అనుకోకుండా జరిగిన దానికి నన్నెంత టార్చర్ చేశాడో తెలుసా? మీ ముఖం చూసి వదిలిపెట్టాను కానీ లేదంటే మమ్మీతో చెప్పి వాడి సంగతి తేల్చేసేదాన్ని. అఫ్కోర్స్ మన మధ్య ఉన్న రిలేషన్ పాడవుతుందని కూడా ఆలోచించాను. కాస్త వాడికి చెప్పండి ఆంటీ. సరే. అవును, అమ్మా నాన్న ఇంట్లో లేరమ్మా? లేరాంటీ, అమ్మ క్లబ్కెళ్లారు, నాన్న ఆఫీస్కెళ్లారు. రాగానే జయరాం గారికి, అమ్మగారికి, అభికి అందరికీ కృతజ్ఞతలు తెలిపానని చెప్పు. దేనికి? అభి మాకు మీ ఆఫీస్ కాంట్రాక్ట్ ని 5 ఏళ్ల వరకు రాసిచ్చి బిజినెస్ కు సహాయపడే బహుమతి ఇచ్చాడు. అందుకు. ఓహో అలాగా? దెన్ ఓకే, మమ్మీ డాడీ రాగానే చెప్తాను. అలాగేనమ్మా, ఉంటాను. బాయ్ ఆంటీ. ఆ సాకేత్ గడు ఆంటీతో నాకు ఫోన్ చేయించి కాంప్రమైజ్ చేయాలని చూస్తున్నాడు. నేనెందుకు వదులుతాను? ఎప్పుడొకప్పుడు దొరక్కపోతాడా చెప్తా వాడు పని. వేస్ట్ ఫెలో. ఆశ్చర్యంగా ఉందే, ఈ టైంలో నువ్వు ఇంట్లోనే ఉన్నావా? పార్టీ ఈవినింగ్ ఉంది డాడ్. ఎన్ని రోజుల పార్టీల చుట్టూ తిరుగుతావు? లైఫ్ లో గోల్స్ ఏం పెట్టుకోవా? చాలా టైం ఉంది డాడ్, లెట్ మీ ఎంజాయ్. దేర్ ఇస్ ఎ లిమిట్. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావని అడగడం లేదు, ఎందుకు వెళ్తున్నావని అడగడం లేదు. ఆ విషయంలో నీకు క్లారిటీ ఉంటే చాలు. ఏంటండి మీరు? అదింకా చిన్నపిల్ల. రెస్పాన్సిబిలిటీస్ తీసుకునే వయసు ఇంకా రాలేదు. ఆ వయసు వచ్చినప్పుడు అన్నింట్లోనూ అదే ఇన్వాల్వ్ అవుతుంది. నువ్వు కాన్ఫిడెంట్ గా ఉంటే చాలు బేబీ. ఓకే డాడ్. జానకి ఆంటీ కాల్ చేశారు డాడ్. మీకు కృత అదేంటది? ఇట్స్ ఏ టిపికల్ వర్డ్ డాడ్, పలకడం రావట్లేదు. చాక్లెట్ తినడం మానేస్తే నోరు తిరుగుతుంది. కృతజ్ఞత. ఎగ్జాక్ట్లీ, అది మీకు చెప్పమని చెప్పారు. ఓ, అలాంటివి కూడా ఉన్నాయా వాళ్ళకి? ఇంతకీ నేనేం చేశానని జానకి ఆ మాట అంది? అదేంటి అలా అంటున్నారు? మీరు చేసిన హెల్ప్ మీరే మర్చిపోతారా? నేనా? అవును డాడ్, మన ఆఫీస్ కాంట్రాక్ట్ ఏదో వాళ్ళకి 5 years వరకు సైన్ చేశారంట కదా. అన్నయ్య వాళ్ళకది గిఫ్ట్ గా ఇచ్చి పంపించాడట. ఏంటి, కాంట్రాక్ట్ రాసిచ్చారా? ఏ కాంట్రాక్ట్? నాకు తెలియదు గాయత్రి. మీకు తెలియకుండానే ఎలా జరుగుతుందండి? అభి మిమ్మల్ని అడగకుండానే పంపించాడంటారా? అయ్యుండొచ్చు. వాడు ముందు నుంచి వాళ్ళకి ఏదైనా చెయ్యాలి అనుకుంటున్నాడు. ఆయన మంచి పనే కదా చేశాడు. ఏమిటంటే మంచి పని? వాళ్ళు ఎలాంటి వాళ్ళో మీకింకా అర్థం కాలేదా? జాబ్ మానేసిన వెంటనే ఆ జానకి బిహేవియర్ ఎంతలా మారిపోయిందో మీరు చూడలేదా? అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడం దండగా. ఐ డోంట్ యాక్సెప్ట్ దిస్. రాని అండి, ఓపీని కడిగి పారేస్తాను. ఏంటి డాడ్, మమ్మీ ఇంతలా ఫైర్ అవుతుంది? అన్నయ్య తప్పు చేశాడంటారా? నో, హి డిడ్ రైట్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఒకరు సౌత్ పోల్, ఒకరు నార్త్ పోల్. వీళ్ళకి అలవాటే కదా. అమ్మో, రెడీ అవ్వాలి, పార్టీకి టైం అవుతుంది. అసలు మీకు నేను ఎలా కనిపిస్తున్నాను? ఇప్పుడు నేను యదవనే, ఏ పని చేయడం చేత కానీ యదవనే. కానీ నాకు కూడా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి, ఎథిక్స్ ఉంటాయి. అవి పట్టించుకోరే మీరు. నాకు ఏమాత్రం ఇన్ఫర్మేషన్ లేకుండా బిజినెస్కి నా పేరు పెట్టారు. పోనీలే అని ఊరుకున్నా. నాకు తోచిన సాయం మా నాన్నకి చేసి పెడుతున్నాను. కానీ ఇదేంటి అంటే వాళ్ళ దయ లేకుండా మనం బ్రతకలేమని చెప్పి వాళ్ళ ఉద్దేశమా? లేక అభిగాడు కాపలా ఉన్న కుక్కకి బిస్కెట్ వేసి దాన్ని కామ్ చేసేసి కాంపౌండ్ దూకి కన్నం వేయాలన్న యదవాలోచనలు ఏమనున్నాడా? ఏరా, నువ్వు ఇంటికొచ్చేటప్పుడు వెర్రి కుక్క ఏమన్నా కరిచిందా నిన్ను? తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు. ఇక్కడ కరిచేది అబ్బిగాడేనే ముసల్దానా.
వాడేదో పెద్ద ప్లాన్లో ఉన్నాడు. పైగా ఈ మధ్య ఎప్పుడు ఎదురుపడ్డా నేత్ర నేత్ర అని చెప్పి ఆరాధిస్తున్నాడు. అటువైపు నుంచి ఎంట్రీ కోసం ఇటువైపు నరుక్కుంటూ వస్తున్నాడు అంటావా? కాగితాల్ని ముందు పెట్టింది సంతకాలు చేయమని, జాతకాలు చెప్పమని కాదు. చూడరా సాకేత్, వాళ్ళ అమ్మ సంగతి ఎలా ఉన్నా అభి మాత్రం చాలా మంచివాడ్రా. మన గురించి ఆలోచించి ఇదంతా చేస్తున్నాడు. మనం ఆ సాయాన్ని గౌరవించాలి, నిలబెట్టుకోవాలి. సంతకం పెట్టరా. ఎలా పెట్టాలమ్మా? ఇష్టం లేదే. ఎలా పెట్టను అంటే పెన్నుతో పెట్టు. ఇష్టం లేదట, ఇష్టం లేదు. కష్టపడటం చేత కాదు కానీ ఇష్టం గురించి మాట్లాడుతున్నాడు. ఆహా, తెగ అవకాశాలు ఇచ్చారు మరి కష్టపడడానికి. ఈ ప్యాకర్స్ అండ్ మూవర్స్ ని బలవంతంగా నా మెడకు కట్టారు. పోనీలే, ఇంటి కోసమే కదా అని సర్ది చెప్పుకున్నాను. ఇప్పుడు నాకు నచ్చని ఆ ఫ్యామిలీ, ఆ కంపెనీ నుండి సాయం పొందమని ఫోర్స్ చేస్తున్నారు. మీనింగ్లెస్ గా మాట్లాడుకు. వాళ్ళు నీకు ఇచ్చింది కాంట్రాక్ట్ అంటే నువ్వు చేసిన పనికి డబ్బులు తీసుకోవడమే కానీ బిచ్చమైతే కాదు. నాకు రెండు ఒకటే. వాళ్ళ కోసం పనిచేసేవాడిని అయితే వాళ్ళ కంపెనీలోనే ఏడ్చేవాడిని కదా. అప్పుడు నువ్వు పనివాడి అయ్యేవాడివి, కానీ ఇప్పుడు యజమానివి. అబ్బా, యజమాని పేరే అది, కానీ చేసేది మాత్రం డ్రైవింగు. మీకో విషయం అర్థం కావట్లేదు. ఇన్ని రోజులు నాన్నతో బండి నడిపించారు, ఇప్పుడు నాతో నడిపించాలని డిసైడ్ అయ్యారు. అప్పుడు నెల జీతం ఇచ్చేవారు, ఇప్పుడు అదే జీతానికి పేమెంట్ అన్న పేరు పెట్టి నెలకొక్కసారి ఇస్తారు. ఇదెక్కడ తంట్రా? అదృష్టం కలిసొస్తుంది అంటే వద్దు, అరిష్టం చుట్టే తిరుగుతానంట. నువ్వు నోరు ముయ్యవే ముసల్దానా. నీకు గేర్ రాడ్కి హ్యాండ్ బ్రేక్కి తేడానే తెలీదు. నేను గేరేసి ముందుకెళ్ళాలనుకుంటుంటే ఆ అబ్బిగాడు హ్యాండ్ బ్రేక్ వేసి ఆపాలని చూస్తున్నాడు. పర్వాలేదే, భాష బాగానే అలవాటైంది. చిచి, నేనేంటి అలా మాట్లాడేశాను? చూసారా, ప్రపోజల్కే నేను డ్రైవర్ అన్న ఫీలింగ్ వచ్చేసింది. ఇంకా కాంట్రాక్ట్ మీద సైన్ చేస్తే ఇంకేమైనా ఉందా? ఒరేయ్, చిగాకు తెప్పించకుండా వాటి మీద సంతకం పెట్టు. నేను పెట్టను. కావాలంటే కష్టపడి ఇలాంటి కాంట్రాక్ట్స్ నేను వేరే కంపెనీ నుంచి తీసుకొని వస్తాను. నోర్మయ్, ఉన్నదాన్ని ఉద్ధరించడం చేత కాదు కానీ లేని దానికోసం లేచి పరుగులు తీస్తావా? చూడు సాకేత్, వాళ్ళు నా మీద గౌరవం కొద్దీ కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ గౌరవం నిలబడాలంటే నువ్వు దీని మీద సైన్ చేయాల్సిందే. కాదు కూడదని మొండితనం నీదేనని బెట్టు చేశావో పరువుతో పాటు మీ నాన్న కూడా పోతాడు. గుర్తుపెట్టుకో, గుర్తుపెట్టుకో. ప్రతి దానికి బ్లాక్ మెయిలే. ఏమనంటే చాలు భయపడిచ్చేస్తారు. మీ గౌరవం మీకే గాని నా పరువు మీకు లెక్కలేదు. సరే, అలాగే కానివ్వండి. మీకోసం ఎన్నో త్యాగాలు చేసి ఇక్కడ దాకా వచ్చాను. ఇంకో త్యాగం కానివ్వండి. నా క్యారెక్టర్ మొత్తం చంపేయండి, నా యాటిట్యూడ్ మొత్తాన్ని దించేయండి. రేయ్, చెప్పింది చాలు, సంతకం పెట్టు. రే, ఆయన వర్షన అయిపోయింది, ఇప్పుడు నీ వర్షన. సర్లే, పెడతా. పెట్టు. అలా ఇంకొకటి. ఇంకోటా? ఇంకెక్కడని పెట్టినా చాలు. ఒరే, భోజనం రా. కడుపు నిండిపోయింది, నాకేం వద్దు. రే రే, అమ్మ పిలుస్తుంది, రారా. నేను రాను పో. వాడిని నిజంగానే బాధ పెట్టుంటామా? వాడి మొహం కాసేపు ఆగితే తినడానికి వాడే వస్తాడు. ఎవరికి తెలీదు. రండి, మనం భోంచేద్దాం రండి. ఏంటో ముసల్దానా, ఒక్కదానివే మెక్కుతావా? నాకు ప్లేట్ పెట్టు. అరే, అరే, మెల్లగారా. ఈ సంగతి నాకు తెలీదంట్రా. గాయత్రి, ఏంటి అలా తిరుగుతున్నావు? కొంపదీసి అభిరాగానే క్లాస్ తీసుకుంటావా ఏంటి? తీసుకోనా మరి? వాడు వాళ్ల మీద చూపించిన కన్సర్న్ ఏ దారిన పోయే బెగ్గర మీద చూపించినా లైట్ గా తీసుకునేదాన్ని. కాని వాడు
ఏమాత్రం కృతజ్ఞత లేని ఆ జానకి వాళ్ళకి హెల్ప్ చేశాడు. గాయత్రి, నాకు అర్థం కావడం లేదు. ఎందుకు నువ్వు సడన్ గా జానకి మీద, ఆ కుటుంబం మీద నెగిటివ్ ఇంప్రెషన్ ఏర్పరచుకున్నావు? వాళ్ళేం తప్పు చేశారు? సాకేత్ అభిని కొట్టినందుక? అదొక్కటేనా? ఇంకా చాలా ఉన్నాయి. నేత్ర ఎక్కడుంది అని నేను అడిగిన చిన్న మాటకి ఆ జానకి నా కళ్ళల్లోకి చూస్తూ నాకే ఎదురు మాట్లాడి వెళ్ళింది. పని చేసేటప్పుడు నా గౌరవం కాని భయం కాని ఆ కళ్ళల్లో ఇప్పుడు లేవు. దే ఆర్ బికమ్ సో సెల్ఫిష్. పైగా మనమంటే ఎక్కడో చిన్న చూపు. అలాంటి వాళ్ళకి ఎందుకంటే మనం సాయం చేయాలి? మొన్నటి వరకు మనం, ఇప్పుడు అభి, ఇలా మన ఫ్యామిలీ అంతా వాళ్ళకి హెల్ప్ చేస్తూ పోతే వాళ్ళు మాత్రం మనల్ని తీసి పారేసినట్టు మాట్లాడతారు. అందుకే ఇది ఇక్కడితో ఆగిపోవాలి. ఇక మనకి వాళ్ళకి ఏ రకమైన రిలేషన్స్ ఉండకూడదు, అంతే. అభి, ఏంట్రా నువ్వు చేసిన పని? నన్ను అడగకుండా, మీ నాన్నకి ఒక్క మాట కూడా చెప్పకుండా నువ్వు రాఘవయ్య వాళ్ళకి ఏదో కాంట్రాక్ట్ ఇప్పించావట. ఏంట్రా ఆ కాంట్రాక్ట్? మామ్, రాఘవయ్య అంకుల్ 30 yearsగా మన దగ్గర పనిచేశాడు. హీ వాస్ జస్ట్ లైక్ అవర్ ఫ్యామిలీ మెంబర్. అందుకే అతనికి ఏదైనా సహాయం చేయాలనిపించింది. వాళ్ళు ఎలాగో ఈ మధ్య ప్యాకర్స్ అండ్ మోర్స్ ఓపెన్ చేశారు కదా, ట్రక్స్ కొనుక్కున్నారు. ఆ బిజినెస్ పికప్ అవ్వాలంటే కాస్త టైం పడుతుంది. డబ్బులకి ఇబ్బంది పడతారని మన ఫ్యాక్టరీ నుండి డెలివరీకి వెళ్ళే ప్రోడక్ట్స్ని తీసుకెళ్లే కాంట్రాక్ట్ను వాళ్ళకి ఇప్పించాను. వాళ్ళకి హెల్ప్ అవుతుంది, మనకి రాఘవయ్య అంకుల్కి రిలేషన్ కంటిన్యూ అవుతుంది. వాట్? వాళ్ళు ఇంకా మనతో ఉండాలని కోరుకుంటున్నావా? తప్పే ఉంది మామ్. ఎస్, 100% కరెక్ట్. తప్పే లేదు. అండ్ వెరీ గుడ్ డెసిషన్. ఈ ఐడియా నాకు రాలేదు. యూ హ్యావ్ డన్ ఏ గ్రేట్ జాబ్ ఆల్సో. యజమానికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం తన పనివాడికి ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవడం. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యు మై సన్. మీరు కూడా ఏంటండి వాణ్ణి వెనకేసుకొస్తున్నారు? తప్పే ఉంది గాయత్రి. వాడు మనసు మంచిది, అందుకే వాళ్ళకి సాయం చేయాలని ఆలోచించాడు. అంటే ఏంటి? నాకు మనసు లేదనా? మామ్ ప్లీజ్, లెట్స్ ఎండ్ దిస్ హియర్. నాకు అనిపించింది చేశాను. జస్ట్ లీవ్ ఇట్. ఎలా వదిలిపెట్టను? నా ఇంట్లో నాకు తెలియకుండా నాకు ఇష్టం లేని పని జరిగింది. నీకిది ఫైనల్ వార్నింగ్. ఇంకోసారి జానకి గురించి గాని ఆ కుటుంబంలోని ఏ ఒక్కరి గురించి గాని టాపిక్ రావడానికి వీల్లేదు. ఇట్స్ అ వార్నింగ్. మామ్, ఒక నిమిషం. వాట్? నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఏంటది? యాక్చువల్లీ అన్నీ క్లారిఫై అయ్యాక మాట్లాడదాం అనుకున్నాను, బట్ ఇప్పుడు చెప్పేయడం కరెక్ట్ అనిపిస్తుంది. లేదంటే పరిస్థితులు ఇంకోలా తయారయ్యేలా ఉన్నాయి. అభి, దేని గురించి నువ్వు మాట్లాడేది? నా లైఫ్ గురించి డాడ్. మామ్, నువ్వు అడిగావు కదా నా మనసులో ఉన్న అమ్మాయి ఎవరు అని. తనెవరో కాదమ్మా, నేత్ర. ఐ లవ్ నేత్ర మామ్. నేను తన్నే పెళ్లి చేసుకుంటాను. నేత్ర వచ్చిన తర్వాత క్లారిఫై చేసుకుని నీకు చెప్దాం అనుకున్నాను, కానీ నువ్వు నేత్ర ఫ్యామిలీ మీద తెలియని అయిష్టంతో ఉన్నావు. రేపు నీకు వియంకులు కావాల్సిన వాళ్ళ మీద ఆ ఫీలింగ్ కలగడం కరెక్ట్ కాదని, కనీసం నా లవ్ విషయం చెప్తేనైనా నీ ఆలోచన మారుతుందని చెప్తున్నాను. ఆ మాట అంటానికి సిగ్గనిపించట్లా? నీ మనసులో ఉన్న అమ్మాయి ఎవరు అని అడిగినప్పుడు తనకి మనతో సరితూగే స్టేటస్ ఉందా అని అడిగాను. అది మర్చిపోయావా? అయినా ఒక డ్రైవర్ కూతుర్ని నా ఇంటి కోడలుగా చేసుకుంటానని ఎలా అనుకున్నావురా? వాళ్ళబ్బాయిని నీకిచ్చి
పెళ్లి చెయ్యాలన్న మహత్తరమైన ఆలోచన మీ అమ్మకుంది కాబట్టి. నేత్ర, సంజన నాకిద్దరూ ఒకటే.